దాడికి సంబంధించినటువంటి కేసు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసు, ఈ రెండింటినీ పోలీస్ శాఖ చాలా సీరియస్ గా చూస్తుంది. ఇప్పుడు జోగి రమేష్ కూడా వాళ్ళ అబ్బాయి ఎలాగో అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు దాంట్లో ఈ నిందితుడిగా ఉన్నాడు, ఆయన రిమాండ్కి వెళ్ళారు. ఇప్పుడు జోగి రమేష్ కి బహుశా నాకు తెలిసి ఈ నెల 22 వరకు ఆయనకు అవకాశం ఉంది. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేయొద్దు అని. ఆ తర్వాత వాళ్ళు చాలా స్పష్టంగా పోలీసులు చెప్పారు, ఈయన విచారణకు మాకు సహకరించటం లేదు జోగి రమేష్ అనే దానికని. కాబట్టి మీరు ముందస్తు బెయిల్ విషయంలో తేల్చండి అని కూడా హైకోర్టును అడిగారు. ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి వచ్చిందా రాలేదనే పాయింట్, లేదంటే జోగి రమేష్ ను కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అదే విధంగా సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ కంప్లైంట్ వచ్చిందని మీద ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి విషయంలో మీరు నెల రోజుల నుంచి అనేకమైనటువంటి ఆరోపణలు రావటము, ఆడుదాం ఆంధ్ర మీద రోజా, అదే విధంగా అప్పుడు ధర్మాన కృష్ణదాస్ మంత్రులుగా ఉండటం, వీళ్ళ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. 125 కోట్లు మొత్తం ఖర్చు అని సీఎం కప్పు కానివ్వండి, లేకపోతే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దాని మీద ఇవి ఇరిగిపోయే బ్యాట్లు ఇచ్చారని, లేకపోతే భోజనాల పేరుతో డబ్బులు దొబ్బేశారని, ఇలాంటివన్నీ కూడా సుమారుగా ఒక 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, స్వాహా జరిగింది అని ఆరోపణలు. దాని మీద ఎప్పుడైనా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి దాని మీద ఆ కంప్లైంట్లన్నింటినీ క్రోడీకరించి సిఐడి ఏం చేసింది, ఇది కాగ్నైజబుల్ అఫెన్స్, ఈ ఫిర్యాదులన్నిటి మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఈ కేసుని దర్యాప్తు జరపొచ్చు అనేటువంటిది సిఐడి నిర్ధారణకు వచ్చిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ పంపింది, దీని మీద మీరు కేసు దర్యాప్తు జరపండి అని. ఇది దీంట్లో ఎక్కడైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటాయో అక్కడ ఏసీబీ కూడా ఇన్వాల్వ్ అవుతుందండి ఆటోమేటిక్ గా. ఇప్పుడు జోగి రాజీవ్కి సంబంధించినటువంటి అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి కేసులో మొదట సిఐడిఏ కేసు నమోదు చేసింది, దర్యాప్తు చేసింది, మొన్న అరెస్ట్ చేసింది ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎందుకు? ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి దాంట్లో సిఐడి అయినా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు దర్యాప్తు జరపచ్చు, ఏసీబీ కూడా దర్యాప్తు జరపచ్చు, లేక ఇద్దరు కలిసి కూడా చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. రాష్ట్ర పోలీసు శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పోలీస్ బాస్ అండ్ చీఫ్ డీజీపీ అనే దాని మీద నిర్ణయం ఆధారపడి ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి కేసును సిఐడిఏ దర్యాప్తు జరపచ్చు. కానీ ఈ రోజున సిఐడికి నాకు తెలిసి చాలా ఈ కేసులకు సంబంధించినటువంటి బర్డెన్ ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మదనపల్లి ఫైల్స్ వీళ్ళే చూస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తము ఈ భూములకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలన్నీ కూడా మరి ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఇటు వస్తే విశాఖపట్నానికి సంబంధించినటువంటి దాంట్లో వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి, ఇలాగా చాలా ప్రాంతాలకు సంబంధించిన కొన్ని వేలు దరఖాస్తులు వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి రెవెన్యూ శాఖ వాళ్ళకి. బహుశా సిసోడియా కూడా ఈ ఫిర్యాదులు తీసుకుని ఇవన్నీ ఏం చేస్తారు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళ ఫిర్యాదులు తీసుకున్నారు. రేపు పొద్దున ఒక 45 రోజుల పాటు ఈ రోజు నుంచి మొదలు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులో పూర్తిగా ఈ కంప్లైంట్లు తీసుకోవడం పెట్టుకున్నారు. ఇవన్నీ ఫిర్యాదుల కింద ఆధారాలు ఉన్నటువంటి వాటినన్నింటినీ సిఐడికి పంపిస్తారు. అంటే సిఐడి ఇవన్నిటిని స్క్రూటినీ చేసి వేటిల్లో కేసులు పెట్టాలి, ఎవరిని నిందితులుగా చేర్చాలి, ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి, వాళ్ళు సిఐడి కడుతుందా లేకపోతే ఆయా ప్రాంతాలకు పంపిస్తుందా, ఇది చాలా బడ్డెన్ ఉంది. కాబట్టి సిఐడి నాకు తెలిసి ఆడుదాం ఆంధ్ర కేసుని విజయవాడ కేంద్రంగా, హైదరాబాద్ ఏది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విజయవాడ కేంద్రంగా